హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 23, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూచి పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్న ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇటీవల విడుదలైన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారత్ ఏ స్థానంలో ఉంది? మరి ఈ ఇండెక్స్, ఈ సూచీలో మొదటి స్థానం మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? రీసెంట్గా విడుదలైంది. ఎక్కడ విడుదలైంది? బెలెమ్, బ్రెజిల్ దేశంలోని బెలెమ్ వేదికగా ఇటీవల జరిగిన COP30 సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, UNFCCCకి సంబంధించిన ఒక అంతర్జాతీయ సదస్సు గురించి మనం చూసాం కదా. ఆ సదస్సులో ఈ సూచి విడుదలని మనం చూసాము. మరి ఈ సూచీలో గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారత్ 23rd పొజిషన్లో ఉంది. గుర్తుంచుకోండి, 23వ స్థానంలో ఉంది. గతంలో విడుదలైన ఇదే సూచీలో, అంటే లాస్ట్ టైం విడుదలైన ఇదే సూచీలో భారత్ 10వ స్థానంలో ఉంది. అంటే 13 స్థానాలు భారత్ దిగజారింది. గుర్తుంచుకోండి. ఇక ఈ సూచీలో, అంటే రీసెంట్గా విడుదలైన ఈ సూచీలో మొదటి స్థానం మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి అంటున్నాను. ఫస్ట్ పొజిషన్లోను, సెకండ్ పొజిషన్లోను, థర్డ్ పొజిషన్లోను, అంటే టాప్ 3లో ఏ ఒక్క దేశం కూడా స్థానం పొందలేదు. కారణం ఏంటంటే, ప్రమాదకర వాతావరణ మార్పును అడ్డుకట్ట వేయడంలో, నియంత్రణ చర్యలను పాటించడంలో ఏ ఒక్క దేశం కూడా అనుకున్న లక్ష్యాలను సాధించలేదని చెప్పేసి ఈ సూచీ సందర్భంగా సూచీని విడుదల చేసిన సంస్థలు ఆ రిపోర్ట్లో రాశాయి. మరి మొదటి 3 స్థానాల్లో ఏ దేశం కూడా లేదు. 4వ స్థానంలో ఏ దేశం ఉంది అంటే డెన్మార్క్. గుర్తుంచుకోండి, డెన్మార్క్. 5వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. 6వ స్థానంలో మొరాకో ఉంది. గుర్తుంచుకోండి, మొరాకో. ఓకేనా? ఇక చివరి స్థానంలో 67వ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా. ఇకపోతే మరి ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకులను విడుదల చేశారంటే 63 దేశాలను మరియు యూరోపియన్ యూనియన్, అంటే మొత్తం 64ని కన్సిడర్ చేసి ర్యాంకులు ఇస్తే ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ ర్యాంకులను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు చూపించాను. డెన్మార్క్, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో 4th, 5th, 6th పొజిషన్లో ఉంది. ఇక లాస్ట్ సౌదీ అరేబియా ఉంది. భారత్ ఏ స్థానంలో ఉంది? 23వ స్థానంలో ఉంది. లాస్ట్ టైం 10వ స్థానంలో ఉంది. అంటే 13 స్థానాలు దిగజారింది. అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మరి ఈ సూచీని ఏ సంస్థలు విడుదల చేసినాయి అంటే జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న, జర్మనీ దేశంలో ఉన్న 3 సంస్థలు కలిసి సంయుక్తంగా విడుదల చేసినాయి. ఆ సంస్థలు ఏంటంటే, ఒకటి జర్మన్ వాచ్ అనే సంస్థ, సెకండ్ వచ్చేసి న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ, థర్డ్ది వచ్చేసి క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అనే సంస్థ. ఈ 3 సంస్థలు సంయుక్తంగా గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగింది. ఈ సూచీలో ఏ దేశాలైతే టాప్లో ఉంటాయో ఆ దేశాలు వాతావరణ మార్పుకు సంబంధించి అడ్డుకట్ట వేయడంలో సఫలమవుతున్నాయి. కానీ అనుకున్న లక్ష్యాలను ఏ దేశం కూడా సాధించలేదు. కాబట్టి మొదటి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఇంకా కూడా ఈ వాతావరణ మార్పుకు సంబంధించి కానివ్వండి, ఆయా దేశాల్లో కట్టడి చర్యలను ఇంకా కూడా అమలు చేయట్లేదని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య ఏంటంటే వాతావరణ మార్పు, దాని యొక్క కన్సిక్వెన్సెస్ మనం చూస్తున్నాము. ఓకేనా? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సూచీలను మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. ఇకపోతే రీసెంట్గా మనము నవంబర్ 1st వీక్లోనే ఇంకొక సూచీ గురించి డిస్కస్ చేసాము, గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అని. అది వేరు, ఇది వేరు. రెండింటిపైన కూడా మీరు అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ చూడండి. ఓకేనా? సో ఇదంతా కూడా స్క్రిప్ట్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపికే. మరి ర్యాంకులను ఇవ్వడంలో, దేశాలకు ర్యాంకులు ఇచ్చారు కదా, ఆ ర్యాంకులను ఇవ్వడంలో ఎన్ని ఇండికేటర్స్ని కన్సిడర్ చేశారు అంటే ఆ 3 సంస్థలు, ఈ సూచీని విడుదల చేసిన 3 సంస్థలు ఎన్ని ఇండికేటర్స్ని కన్సిడర్ చేశారంటే 4 ఇండికేటర్స్, 4 ప్రమాణాలను చూశారు. అవేంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్,
పునరుత్పాదక శక్తి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంధన వినియోగము, వాతావరణ విధానాలు. ఓకేనా? రైట్. ఇక స్కోర్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. 4th పొజిషన్లో డెన్మార్క్ ఉంది కదా, స్కోర్ వచ్చేసి 80.52 స్కోర్. టాప్ కంట్రీ కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మిగతా ఈ స్థానాలు గుర్తుంచుకోండి చాలు. ఇక భారత్ 23వ స్థానంలో ఉందని చెప్తున్నాను. భారత్ యొక్క స్కోర్ వచ్చేసి 61.31. ఇక చివరి స్థానంలో ఉన్న సౌదీ అరేబియా 11.9 స్కోర్తో 67వ స్థానంలో ఉందంట. చూడండి, సరిపోతుంది. ఇక భారత్ హై కేటగిరీ నుంచి మీడియం కేటగిరీకి దిగిపోయిందంట. సరిపోతుంది. ఈ కేటగిరీస్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ క్లారిటీ ఉండొచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపికే మీకు ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నకి సంబంధించిన సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. ఇటీవల విడుదలైన గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారత్ 23వ స్థానంలో ఉంది. మరి ఈ సూచీలో మొదటి స్థానము ఏ దేశం కూడా లేదు. 4th పొజిషన్లో మాత్రం డెన్మార్క్ ఉంది. ఇక చివరి స్థానంలో సౌదీ అరేబియా ఉంది. ఎనఫ్. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు ఏదైతే నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన స్క్రిప్ట్ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు పోటీ పరీక్షలు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. విదిన్ 1 డేలో అన్ని ఆఫర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. మన యాప్లో డైలీ సీఏ అనే ఒక కోర్స్ ఉంటుంది. చూడండి, డైలీ సీఏ కోర్స్. అందులో మీకు ప్రతిరోజు నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ఉంది కదా, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్స్ అన్ని కంటెంట్ మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు అందులో కనబడుతుంది. నేను ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మీకు ఆ పీడిఎఫ్ రూపంలో కనబడుతుంది. ఓకేనా? చూడండి. రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించి GI ట్యాగ్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. స్పెషల్ ఫోకస్ పెట్టండి. లాస్ట్ 6 months ఆర్ 1 year, ఈవెన్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలను ఫస్ట్ గమనించండి. వాటిని పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. అలాంటి టాపిక్స్లో GI ట్యాగ్స్ రెగ్యులర్గా చూస్తున్నాము. యునెస్కోకి సంబంధించి రెగ్యులర్ టాపిక్స్ చూస్తున్నాము. వార్తల విన్యాసాలను రెగ్యులర్గా చూస్తున్నాము. IIT రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్ని రెగ్యులర్గా చూస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి? జాగ్రఫికల్ అంటే జాగ్రఫీ అంటే ఒక ప్రాంతం. జాగ్రఫీ మీన్స్ స్టడీ ఆఫ్ ఒక లొకేషన్కి సంబంధించి. ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేకంగా ఒక గుర్తింపుని ఇవ్వడమే GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అంటే ప్రోడక్ట్స్కి ఇస్తారు. ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే మనకు ఆ ప్రాంతం గుర్తొస్తుంది. ఆ ప్రాంతం పేరు వినగానే ఆ ప్రోడక్ట్ గుర్తొస్తుంది. ఉదాహరణకు తిరుపతి పేరు చెప్పాలని మనకు టక్కునే గుర్తొస్తుంది, తిరుపతి లడ్డు గుర్తొస్తుంది. అలాగా హైదరాబాద్ హలీం. అలాగా మరి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ప్రోడక్ట్స్కి ఇస్తారు కదా, ఆ ప్రోడక్ట్ ఏమై ఉండొచ్చు? పండించే పంటే కానివ్వండి, వంటే కానివ్వండి, నేసే వస్త్రాలే కానివ్వండి, ప్రత్యేక కళలే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, అటువంటి వాటికి స్థానికంగానే కాదు, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు అనేది, ప్రాముఖ్యత అనేది వస్తుంది, డిమాండ్ పెరుగుతుంది. మరి రీసెంట్గా GI ట్యాగ్స్ గురించి లాస్ట్ ఒక 15 daysలో చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసాము. మరొకసారి చెప్తున్నాను, GI ట్యాగ్కి సంబంధించిన చట్టం ఏది అంటారు? ఏ సంస్థ GI ట్యాగ్ని మంజూరు చేస్తుంది అంటారు? జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. చెన్నై, తమిళనాడు. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా GI ట్యాగ్ని మంజూరు చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఈ నవంబర్ మంత్లోనే మనం డిస్కస్ చేస్తున్న కొన్ని GI ప్రోడక్ట్స్. గుజరాత్ రాష్ట్రంలోని అంబాజీ మార్బుల్ ప్రత్యేకత చెప్పాను. మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాలకు GI ట్యాగ్ వచ్చిందని ప్రత్యేకత చెప్పాను. అండ్ రీసెంట్గా మీరట్ బగుల్ అని చెప్పేసేసి ప్రత్యేకమైన స్వరాలను అందించే మీరట్ బగుల్ ఉత్తరప్రదేశ్ సంబంధించి GI ట్యాగ్ చూసాము. ఇక సిక్కిం రాష్ట్రంలో లెప్చా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రెండింటికి GI ట్యాగ్ రావడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం మనము. ఇక ఆ జాబితాలోనే ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక ప్రత్యేకమైన, మనం తెలుగులో ఏమంటాం, కత్తికి GI ట్యాగ్
రావడం జరిగింది. దాన్ని ఏమంటారు అంటే దావో, అరుణాచల్ దావోకి జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. మీరు అన్ని వార్తాపత్రికలు కూడా చూసి ఉండొచ్చు. దావో ఇటీవల వార్తలకు వచ్చింది ఏ రాష్ట్రానికి సంబంధించి, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. సో అరుణాచల్ ప్రదేశ్ చెందిన సాంప్రదాయ దావో అనేక గిరిజన సముదాయాల దైనందిన జీవనంలో కీలకమైన చేతితో తయారు చేసిన ఉక్కు కత్తి, ఒక మెటల్, ఓకేనా, జిఏ ట్యాగ్ అనేది లభించింది. అది వాళ్ళ రాష్ట్ర సంస్కృతిలో భాగము. శతాబ్దాల నాటి నుంచి ఇనుప శిల్పి వారసత్వం, గిరిజన కళాకారుల నైపుణ్యం, వారి సాంస్కృతిక విలువలను వెలుగులోకి తీసుకురావడం అనేది ఇప్పుడు ప్రాముఖ్యత. ఈ జిఏ హోదా రావడం అనేది దావోను దాని ప్రత్యేక భౌగోళిక మూలానికి అనుసంధానించి అసలైన గిరిజన శిల్ప నైపుణ్యానికి అధికారిక గుర్తింపు ఇచ్చినట్లయింది. సో సంస్కృతికి సంబంధించి సంస్కృతిలో భాగమైన వస్తువుల గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సంస్కృతిలో భాగమైన గోర్సమ్ కోరా ఫెస్టివల్ గురించి చూసాము. చాలా అంశాలు మనం చూసాము. అరుణాచల్ ప్రదేశ్ అంటేనే మనకు ఇండో సైనో బార్డర్లో అంటే చైనాతో సరిహద్దును పంచుకుంటున్న సెన్సిటివ్ ఏరియాస్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. చూడండి, పెమా ఖండ్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. జిఐ రిజిస్ట్రీ, ఓకేనా, ఇక్కడ స్థాపన అండ్ ఇక్కడ కేంద్రంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ. ఎక్కడది? వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి. ఎనఫ్. ఓకేనా. ఒకవేళ వ్యవసాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ వచ్చిందంటే అంతర్జాతీయ స్థాయిలో వాటికి డిమాండ్ పెరుగుతుంది. అటువంటప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఎక్స్పోర్ట్ అంటే ఏ సంస్థ గుర్తుకు రావాలి? అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. గుర్తుంచుకోండి. ఎగుమతులు దిగుమతులు అనగానే వాణిజ్య వ్యవహారాలకు సంబంధించి ట్రేడ్ రిలేటెడ్గా. ఓకేనా. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. ఓకేనా. భారతదేశంలో 2030 నాటికి మన భారతదేశంలోని కనీసం 10,000 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ రావాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇటువంటి లక్ష్యాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టండి. ఇక రీసెంట్గా దుబాయ్ ఎయిర్ షోలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఎయిర్ షో జరిగింది కదా. అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న ఒక ఎయిర్ షో. వైమానిక దళాలకు సంబంధించిన ప్రత్యేక యుద్ధ విమానాల ప్రదర్శన జరిగింది. అందులో మన భారతదేశం నుండి ప్రదర్శన ఇచ్చిన తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది పేలిపోయింది. గాల్లోనే మంటలు రావడం మన వీడియోని చూసుంటారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల ప్రమాదానికి గురైన దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదానికి గురైన భారత వైమానిక దళంలోని యుద్ధ విమానం పేరేంటి అంటారు. తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. తేజస్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎప్పుడు కమిషన్ చేశారంటే 2016 ఇయర్లో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని ఏ సంస్థ తయారు చేసిందంటే HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. గుర్తుంచుకోండి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. 1940 ఇయర్లో స్థాపితం ఈ సంస్థ. యుద్ధ విమానాల తయారీ అనగానే మనకు HAL గుర్తొస్తుంది. ఇక రీసెంట్గా చాలా విమానాల గురించి, యుద్ధ విమానాల గురించి మనం వార్తలు చూస్తున్నాము. రీసెంట్గా సెప్టెంబర్లో డీకమిషనింగ్తో న్యూస్లోకి వచ్చిన MiG-21 యుద్ధ విమానాలు మీకు ఐడియా ఉంటుంది. భారతదేశంలో దాదాపు 6 దశాబ్దాల సేవలు అందించిన MiG-21 యుద్ధ విమానాలకు అఫీషియల్ వీడుకోలు అనేది సెప్టెంబర్లో జరిగింది. ఇటువంటివి చూడండి. వాటిని ఫ్లయింగ్ కొఫిన్స్ అని పిలిచేవారు. అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా. ఇప్పుడు తేజస్ ఏమో ప్రమాదానికి గురైంది రక్షణ రంగానికి సంబంధించి. దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ గగన విన్యాసాల సందర్భంగా కూలిపోవడం అనేది చూసాం మనము. ఓకేనా. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 ఇయర్ స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరున్నారంటే అమర్ప్రీత్ సింగ్. వార్తల్లో ఒక అంశం కనిపించింది అంటే మనకు పోటీ పరీక్షల కోణంలో దానికి సిగ్నిఫికెన్స్ ఉందంటే ఆ టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. ఆ టాపిక్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ని మీకు అడిషనల్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ని కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. మీరు చూడండి, చిన్న చిన్న వర్డ్స్ న్యూస్లో ఉన్నా కూడా దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1940 ఇయర్ల స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న సంస్థ HAL. ఇక భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 ఇయర్లో ఏర్పాటైంది. అండ్ ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందంటే న్యూఢిల్లీ. ప్రస్తుతము DRDOకి సమీర్ V. కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఎనఫ్. ఇక
ప్రపంచంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, మొట్టమొదటి, తొలి ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపికే, ప్రపంచంలోనే అతిపెద్ద అణుశక్తి కేంద్రము మళ్ళీ ప్రారంభానికి వార్తల్లోకి వచ్చింది, ప్రారంభం అవుతుందంట. ఓకేనా, రీస్టార్ట్. ఓకేనా, అది ఏ దేశంలో ఉందంటే జపాన్. జపాన్ అనగానే మనము 2011లోకి వెళ్ళిపోవాలి ఒకసారి. 2011లో తీవ్ర సునామీ పరిస్థితుల్లో అక్కడ ఫుకుషిమా ప్లాంట్ కానివ్వండి, న్యూక్లియర్ ప్లాంట్ కానివ్వండి, ఎంతటి ఇంపాక్ట్ అయిందో చూసాము. ఆ తర్వాత జపాన్ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ఆ దేశంలో ప్రధానమైన అణు కేంద్రాలను అప్పుడు క్లోజ్ చేసేసారు. అప్పుడు ప్రపంచంలో అతిపెద్ద అణు కేంద్రాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం జపాన్లో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని, విద్యుత్ డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ తిరిగి తెరుస్తున్నారు. దాని పేరేంటని అడుగుతారు, డైరెక్ట్ గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2011లో ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత నిలిపివేసిన ప్రపంచంలోనే అతిపెద్ద అణుశక్తి కేంద్రము, అణు విద్యుత్ కేంద్రము కషివాజాకి కారివా. వాస్తవానికి జపనీస్ వర్డ్స్ అంతే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమి చేయలేము. పునఃప్రారంభానికి జపాన్ ఆమోదం తెలిపింది, జపాన్ ప్రభుత్వము. ఇటీవల తరచూ ప్రధానమంత్రులు మారుతూ ఉన్నారు జపాన్కి సంబంధించి. ఫుమియో కిషిదా గారు వెళ్ళారు, సనాయి టకిచా గారు న్యూస్లోకి వచ్చారు, రీసెంట్గా అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జపాన్ రాజధాని వచ్చేసి టోక్యో, ఇక ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఎవరున్నారు, సనాయి టకైచి. జపాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు అంటారు, సనాయి టకైచి. ఇప్పుడు తన విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా, ఇక 2011 భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా రియాక్టర్లు కరిగిపోయిన నేపథ్యంలో జపాన్ అన్ని అణుశక్తి కేంద్రాలను మూసివేసింది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు దీన్ని తెరవాల్సిన అవసరం ఏర్పడింది, సమయం వచ్చింది అంటే, అయితే ప్రస్తుతం ఇంధన కొరత సమస్యను ఎదుర్కొంటుంది జపాన్. ఫాజిల్ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడం కోసం 2050 కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యంతో అణుశక్తి వినియోగాన్ని తిరిగి పెంచాలని నిర్ణయించింది జపాన్. మన భారత్ నిర్దేశించుకున్న లక్ష్యం 2070, సో నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి ఇటువంటివి చూడండి. ఓకేనా, సరిపోతుంది. ఫుకుషిమా అణు ప్రమాదం 2011లో జరిగింది. భూకంపం అప్పుడు తీవ్రత చాలా సివియర్గా వచ్చింది. ఓకేనా, సరిపోతుంది. ఇక అణ్వస్త్ర దాడిని కూడా తట్టుకునే ఒక తేలియాడే కృత్రిమ దీవి సంబంధిత అంశంతో చైనా న్యూస్లోకి వచ్చింది. చైనా ఇటీవల చాలా ఇన్నోవేషన్స్ చేస్తుంది, ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్లను నిర్మిస్తోంది, ప్రపంచంలోనే అతిపెద్ద ఏమంటారు విమానవాహక నౌకలను కమిషన్ చేస్తున్న. రీసెంట్గా చైనా చరిత్రలో 3వ విమానవాహక నౌక డీకమిషన్ గురించి చూస్తాము. ఇటువంటి తరచు మనం చూస్తున్నాము. కృత్రిమ సూర్యుని సృష్టించింది చైనా. ప్రస్తుతం ప్రపంచంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉన్న దేశము చైనా. ఇటువంటివి చూడండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో అణ్వస్త్ర దాడిని తట్టుకునే తేలియాడే కృత్రిమ దీవిని ఇటీవల ఏ దేశము ప్రత్యేకంగా నిర్మిస్తోంది అని అడిగితే చైనా. సో చైనా 78,000 టన్నుల, ఒకసారి ఊహించుకోండి బరువు, 78,000 టన్నుల బరువు కలిగిన సెమీ సబ్మర్సిబుల్ ఫిన్ హాల్ ప్లాట్ఫామ్ ఆధారంగా అణ్వస్త్ర దాడులను కూడా తట్టుకొని నిలిచే మొబైల్ కృత్రిమ దీవిని, మొబైల్ అంటే ఏంటంటే సంచారం, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి దీన్ని ఈజీగా తీసుకెళ్ళవచ్చు అలా. సో ఒక షిప్ లాంటి నిర్మాణము దీవి, ఇది ఐలాండ్, ఇదే మీకు అనిపిస్తుంది. ఓకేనా, నిర్మిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ దీవిని చైనా పరిశోధకులు మెగా సైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వివరణిస్తున్నారు. ఇది ప్రపంచంలోని తొలి సంచార స్వయం సమృద్ధి కలిగిన తేలియాడే కృత్రిమ దీవి అంట. సరిపోతుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద రివరైన్ ఐలాండ్ ఏదంటే మన భారతదేశంలో ఉంది మాజులి ఐలాండ్. అది న్యాచురల్ ఐలాండ్, రివరైన్ ఐలాండ్, బ్రహ్మపుత్ర నది ఒడ్డున. ఇటువంటి లింక్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. చైనా రాజధాని వచ్చేసి బీజింగ్, ప్రస్తుతం అధ్యక్షుడు జిన్పింగ్ గారు ఉన్నారు. సరిపోతుంది. డైరెక్ట్ అడుగుతారు ఏ దేశం ఇటీవల ఇలాంటి నిర్మాణంతో న్యూస్లోకి వచ్చింది అంటారు, చైనా. ఇక CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్, కేంద్ర పారిశ్రామిక బలగాలు అంటాము. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో చాలా వింగ్స్ పనిచేస్తూ ఉంటాయి. CRPF అని, BSF అని, CSF అని ఇలాగా. ఇప్పుడు CSF పోలీసుల గురించి మనము ఈ రక్షణ బలగాల గురించి ఎక్కడ చూస్తామంటే, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి, ఎయిర్పోర్ట్స్లో, రైల్వే స్టేషన్స్లో, లేదంటే పెద్ద పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి,
అటువంటి దగ్గర మనకు సిఐఎస్ఎఫ్ బలగాలు కనబడతాయి. రీసెంట్గా ప్రభుత్వం ఏం నోటిఫై చేసింది అంటే ఈ సిఐఎస్ఎఫ్ బలగాలని న్యూ సేఫ్టీ రెగ్యులేటర్ ఫర్ ఇండియన్ సీ పోర్ట్స్, భారతదేశంలో సీ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ సీ పోర్ట్స్లో రక్షణ వ్యవహారాల బాధ్యత సిఐఎస్ఎఫ్కి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. గుర్తుంచుకోండి, ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తానే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఓకేనా. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 250కి పైగా సీ పోర్ట్స్, వాటికి కొత్త భద్రతా నియంత్రకంగా సిఐఎస్ఎఫ్ని నియమించింది. ఈ నిర్ణయంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారికంగా రికగ్నైజ్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్గా గుర్తింపు పొందింది. దేశంలోని అన్ని సముద్ర తీర పోర్టుల భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడం, నియంత్రించడం, అమలు చేయడం ఇక సిఐఎస్ఎఫ్ బాధ్యతగా మారింది. సో ఇక్కడ మనం చూడాల్సింది రికగ్నైజ్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్గా ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖలోని ఏ బలగాలు అంటే సిఐఎస్ఎఫ్. ఓకేనా, సరిపోతుంది. అంతకుముందు సీ పోర్ట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క రక్షణ బాధ్యతలను డీజీ షిప్పింగ్ వారు చూసుకునేవారు. ఇప్పుడు సిఐఎస్ఎఫ్కి సరిపోతుంది. ఓకేనా. మరి ఎందుకు ఈ మార్పు అంటే బ్లూ ఎకానమీ విస్తరణ, ఇటువంటి పరిస్థితుల్లో సిఐఎస్ఎఫ్ అనేది సేవలను మనకు ఆవశ్యకతగా మారింది. రైట్. సిఐఎస్ఎఫ్ భారత ముఖ్య మౌలిక వసతులు, పరిశ్రమలు, రవాణా వ్యవస్థల భద్రత కోసము కేంద్ర సాయుధ పోలీసు దళము. స్థాపన ఎప్పుడు, సిఐఎస్ఎఫ్ బలగాలు ఏ సంవత్సరంలో స్థాపన అంటే ఎప్పుడు ప్రారంభం అంటే 1969 పార్లమెంట్ చేసిన ఒక చట్టము 1983లో సిఐఎస్ఎఫ్ యాక్ట్ ద్వారా పూర్తి ఆయుధ దళంగా రూపొందింది. ఇక లక్ష్యం సాంకేతిక ఆధారిత ప్రత్యేక భద్రతా సేవల ద్వారా దేశపు కీలక మౌలిక వసతులకు రక్షణ కల్పించడము, పారిశ్రామిక, విమాన, వ్యూహాత్మక కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు భద్రత కల్పించడము. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ డీజీగా ప్రవీర్ రంజన్ గారు ఉన్నారు. ఒక వింగ్ ఉందంటే దానికి డీజీ ఎవరు, కీలక బాధ్యతలు ఎవరు ఉన్నారు, ఈ ప్రతి పాయింట్ మీకు చెప్తున్నాను. మీరు చూడండి, ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వచ్చినా లేదా జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థ వచ్చినా ఏ సంవత్సరంలో స్థాపన అయింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రస్తుతం ఆ సంస్థకి చీఫ్గా ఎవరున్నారు, ప్రతి ఒక్క పాయింట్ మీకు కవర్ చేస్తున్నాను. చూడండి, నేను ఇస్తున్న టాపిక్స్కి ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నుండి కూడా మీకు చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి పోటీ పరీక్షల్లో. ఓకే. ఇక బ్లూ ఎకానమీ అంటే ఏంటంటే సముద్ర వనరులు, షిప్పింగ్, మత్స్య సంపద, పోర్ట్ అభివృద్ధి, గ్రీన్ మెరైన్ టెక్నాలజీలు వంటి రంగాలు కలిపిన ఆర్థిక వ్యవస్థ. ఇక నెక్స్ట్, దేశవ్యాప్తంగా 4 కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చినాయి అంటే కేంద్రం నోటిఫై చేసింది. ఆ లేబర్ కోడ్లు ఏంటి, ఆవశ్యకత ఏంటో చూస్తే సరిపోతుంది. ఓకేనా. లేబర్ రీఫార్మ్స్లో భాగంగా అని చెప్పొచ్చు. డైరెక్ట్ అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం 2019, 2020లో పార్లమెంట్ ఆమోదించిన 4 లేబర్ కోడ్లను అధికారికంగా నోటిఫై చేసి వాటిని తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. పాత 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ 4 లేబర్ కోడ్లు ఇకపై దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలుగా మారాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ గారు తెలిపారు. రానున్న 45 రోజుల్లో ఈ కోడ్లకు సంబంధించిన పూర్తి నియమాలు, నిబంధనలు ప్రకటించనున్నట్లు కేంద్ర ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే మన్సుఖ్ మాండవీయ గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ కూడా కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. ఓకేనా. ఇక కార్మికులు రోజుకు 8 నుండి 12 గంటలు, వారంలో గరిష్టంగా 48 గంటలు పనిచేయవచ్చని కొత్త కోడ్లు నిర్దేశించినాయి. కొంత నిరసన కూడా వ్యక్తమవుతోంది. కొన్ని కార్మిక సంఘాలు కూడా ఇప్పటికే కొన్ని ఉద్యమాలు కూడా పిలుపునిచ్చినాయి. 4 కొత్త లేబర్ కోడ్లు ఏంటో చూడండి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. వేతనాల కోడ్ 2019ని నోటిఫై చేసింది. సంఘటిత, అసంఘటిత, ఫార్మల్, ఇన్ఫార్మల్ సెక్టర్ ఉద్యోగులకు కనీస వేతనం, సకాలంలో వేతన చెల్లింపుల కోసం రూపొందించబడింది. ఇది ఒక కోడ్ అమల్లోకి వచ్చింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 కార్మికులు, కంపెనీల మధ్య వివాద పరిష్కారం, యాజమాన్యంతో చర్చలు, సంస్థల శాంతి పరిస్థితుల నిర్వహణ లక్ష్యము. నెక్స్ట్, సామాజిక భద్రత కోడ్ 2020 నోటిఫై అయింది. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్స్ అంటే మనకు స్విగ్గీ, జొమాటో ఇలా చూస్తాం కదా వాళ్ళు. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్, పిఎఫ్ బెనిఫిట్స్ అందించే వ్యవస్థ. ఇక వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశ శ్రేయస్సు కోడ్ కార్మికుల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, ప్రమాద పరిహారము, సురక్షిత పని పరిస్థితులపై నిబంధనలు అంట. సరిపోతుంది. ఇక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ స్థాయిలో కార్మిక రంగానికి సంబంధించి కీలక గైడ్లైన్స్ని విడుదల చేస్తూ ఉంటుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ఆ సంస్థ 1919 ఇయర్లో స్థాపన. గుర్తుంచుకోండి.
ఓకేనా. ప్రస్తుతం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే గిల్బర్ట్ హోంగ్బో. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కనబడుతుంది అదే ఆన్సర్. ఓకేనా, రైట్. మరి ఈ లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడం వెనుకున్న లక్ష్యం ఏంటంటే కార్మిక చట్టాల ఏకరీకరణ, వ్యాపార సౌలభ్యం, కార్మిక రక్షణను మరింత బలోపేతం చేయడం, కార్మిక సంస్కరణల్లో భాగంగా, రైట్. ఇక భారత్లో ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అమల్లోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయింది. రీసెంట్గా చాలా న్యూస్ పేపర్స్లో ఈ ICDS గురించి ప్రత్యేక కథనాలు, ఎడిటోరియల్స్ వచ్చినాయి. కాబట్టి ఈ కంటెక్స్ట్లో మీకు దీని గురించి చెప్తున్నాను. ఏ సంవత్సరంలో స్థాపనని అడుగుతారు. వార్తల్లో నిలిచిన అంశాలు రీసెంట్గా కొన్ని చాలా పథకాల గురించి మనం వార్తలు చూస్తున్నాం. పథకాలు, స్కీమ్స్, పాలసీస్ గురించి రీసెంట్గా ఇనిషియేటివ్స్ ఏవైతే న్యూస్లో వచ్చినాయో వాటినే కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏమైనా మార్పులు వచ్చినా, ఏమైనా మైల్ స్టోన్స్తో న్యూస్లోకి వచ్చినా ఖచ్చితంగా చూడాలి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 50 ఏళ్ల పథకం అంట. ఓకేనా. ICDS ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే October 2, 1975. మీరు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 4వ భాగం మనం ఆదేశిక సూత్రాల గురించి నేర్చుకుంటాం కదా. ఆర్టికల్ 36 నుండి 51 వరకు నేర్చుకుంటాము. అందులో ఆర్టికల్ 45ని దీంతో లింక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. అంగన్వాడీస్, ICDS ఇటువంటివి ఆదేశిక సూత్రాలు అంటే ప్రభుత్వం నిర్వర్తించాల్సిన అధికారాలు, బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు. ఓకేనా. సో 1975లో ప్రారంభమైన భారత ప్రముఖ బాలాభివృద్ధి పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ లేదా సర్వీసెస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందంట. ముఖ్యంగా బాలపోషణ, ప్రాథమిక విద్య, అంగన్వాడీస్, తల్లి శిశు ఆరోగ్యానికి జీవనాధారంగా వ్యవహరిస్తున్న పథకాన్ని పునర్మూల్యాంకనం చేసే కీలక దశ ఇదంట. ICDS భారతదేశంలో అతిపెద్ద శిశు సంరక్షణ, పోషణ కార్యక్రమం అంట. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 6 సంవత్సరాలలోపు పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహారము, ఆరోగ్య సేవలు, ప్రీ స్కూల్ విద్య ప్యాకేజీని అందించడమే ఈ ICDS అంగన్వాడీల ఉద్దేశము. అంగన్వాడీ టీచర్స్ అంటాం కదా మనం. ఓకేనా. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? పైలట్ ప్రాజెక్ట్గా ఫస్ట్లో స్టార్ట్ అయింది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఒక కొత్త పథకాన్ని 2 లేదా 3 ప్లేసెస్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన ఫలితాలను అధ్యయనం చేసి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు లేదా దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. అందులో ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి దానిలో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ అమలు చేస్తారు. అలా ఉంటుంది ఈ పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభం ఫస్ట్. ఓకేనా. October 2 గాంధీ జయంతి 1975 రోజున అమరావతి, ధారావి, ముంబై అనే 2 పైలట్ బ్లాక్లలో ప్రారంభమైంది. ఓకేనా. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించింది. సుమారు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలతో ప్రపంచంలోని అతిపెద్ద కమ్యూనిటీ ఆధారిత కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా, సరిపోతుంది. ఇక 6 సంవత్సరాలలోపు పిల్లల పోషక ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం, మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి పునాది వేయడం, బాల మరణాలు, పోషకాహార లోపము, పాఠశాల మానవీయతలను తగ్గించడం అనేది ICDS ముఖ్య లక్షణాలు. సరిపోతుంది. ICDS ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటారు? ఏదైనా ఒక స్కీమ్ గురించి చూసినప్పుడు నోడల్ మినిస్ట్రీ ఏంటని అడుగుతారు. అంటే కన్సర్న్ మినిస్ట్రీ ఏ మంత్రిత్వ శాఖ వారు అమలు చేస్తున్నారో చూడాలి. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకేనా, సరిపోతుంది. ఇక యూనిసెఫ్ అంతర్జాతీయ స్థాయిలో బాలలకు సంబంధించిన ముఖ్య సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ 1946లో స్థాపన. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యూనిసెఫ్ ఎవరు? క్యాథరిన్ రసెల్. ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక ఇనిషియేటివ్ సరల్ సిమ్స్ అంటే ఏంటి? స్టీల్ ఇంపోర్ట్కి సంబంధించిన ఒక పోర్టల్, ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. సరల్ స్టీల్ దిగుమతి ప్రక్రియ సులభతరం చేసేందుకు సరల్ SIMS నమోదు వేదికను ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, ఉక్కు మంత్రిత్వ శాఖ వారు. ప్రస్తుతము ఎవరు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారంటే HD కుమారస్వామి గారు ఉన్నారు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఉక్కు మంత్రిత్వ శాఖ స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, స్టీల్ దిగుమతి సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ కింద కొత్త సరళీకృత నమోదు సదుపాయం ఏంటది? సరల్ స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని November 21 నుండి, సో మొన్నటి నుండి దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. ఎప్పటి నుండి అని అడుగుతారు. ఓకేనా. సిమ్స్ అంటే ఏంటి? సరల్ సిమ్స్ దేనికి సంబంధించింది? స్టీల్ దిగుమతికి సంబంధించి ఒక మానిటరింగ్ సిస్టమ్. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, ఉక్కు మంత్రిత్వ శాఖ. ఎనఫ్.
చిన్న పరిమాణాల దిగుమతులు, అడ్వాన్స్డ్ ఆథరైజేషన్, సేజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎగుమతి కేంద్రంగా పనిచేసే ఈఓయూస్, వాటి కోసము స్టీల్ దిగుమతి నమోదును మరింత సులభతరం చేయడం అనేది దీని లక్ష్యం అంట. ఎనఫ్ రైట్. స్టీల్ మంత్రిత్వ శాఖ 2004లో ఏర్పాటైంది. ప్రస్తుతం ఎవరు? హెచ్డి కుమారస్వామి గారు. స్టీల్ ఇంపోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ 2019లో ప్రారంభమైంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ పరిధిలో. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అంటే మన విదేశాల నుండి దిగుమతులు కానివ్వండి, ఎగుమతులు కానీ చేయడానికి నిర్వహించే నియంత్రణ బాధ్యత చూసుకుని ఒక సంస్థగా చెప్పచ్చు. ఓకేనా? ఈ సంస్థ 1991లో ఏర్పాటైంది. సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ప్రస్తుతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారంటే సంతోష్ కుమార్ సారంగి గారు. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మీరు టాపిక్ అంతా విన్న తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కదా అని పక్కన అస్సలు పెట్టకండి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో వార్తలు ఇచ్చిన అంశానికి లింక్ చేస్తూ ఈ పాయింట్స్ని అడుగుతున్నాడు. స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ప్రశ్న ఇచ్చేసి కింద 4-5 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రతి స్టేట్మెంట్ పట్ల, ప్రతి టాపిక్కి సంబంధించి ప్రతి వాక్యం మనకు గ్రిప్ ఉండాలి. ఓకేనా? ఇక కొన్ని నివేదికల గురించి ఈరోజు వార్తల్లో చూస్తాము. అవేంటో చూద్దాము. జ్యువెనైల్ జస్టిస్ బోర్డుల్లో భారీ ఖాళీలు. జ్యువెనైల్ జస్టిస్, జ్యువెనైల్ అంటే ఏంటి? చిన్నపిల్లలకు సంబంధించి. జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏ సంవత్సరం? 2015. ఏదైనా ఒక వర్గానికి సంబంధించి మనం నేర్చుకుంటున్నప్పుడు కన్సర్న్డ్ సంస్థలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, మనం ఫోకస్ చేయాలి. సో జ్యువెనైల్ జస్టిస్ బోర్డుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయట. ఖాళీలు ఉన్నాయి కాబట్టి మరి జ్యువెనైల్ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉంటే ఎక్కువ మొత్తంలో పెండింగ్ ఉంటుంది. కరెక్ట్ సంఖ్యాబలము అధికారులు కానివ్వండి, పర్ఫెక్ట్ నియామక ప్రక్రియ అనేది ఉంటే కేసులు అనేవి పరిష్కారం ఎక్కువగా అవుతుంది. ఆటోమేటిక్గా కేసుల సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి కాబట్టి కేసుల సంఖ్య పెరుగుతుంది. నివేదిక అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 55% కేసులు పెండింగ్లో ఉన్నాయట. ఓకేనా? జస్టిస్ రిపోర్ట్ చెప్తుంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2023 రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2023 ప్రకారము 2023 అక్టోబర్ 31 నాటికి దేశంలోని జ్యువెనైల్ జస్టిస్ బోర్డుల్లో మొత్తం కేసుల్లో 55% పెండింగ్లో ఉన్నాయంట. మొత్తం కేసులు 100 అనుకుంటే అందులో 55% పెండింగే. ఇంకా జ్యువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? ఖచ్చితంగా చూడండి. మీకు సోషాలజీ కానివ్వండి, అందులో ఈ క్వశ్చన్ అడుగుతారు. 2015 కింద ఏర్పాటైన జ్యువెనైల్ జస్టిస్ బోర్డులు నేరాలకు గురైన చిన్నారుల కేసులను విచారించే చట్టబద్ధ సంస్థలు. చట్టం ఆధారంగా ఏర్పాటైంది కాబట్టి చట్టబద్ధ సంస్థ. రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ ఆధారంగా పనిచేస్తే రాజ్యాంగబద్ధ సంస్థ. ఇటీవల ఆర్టికల్ 280 గురించి చూసాం మనం, రాజ్యాంగబద్ధ సంస్థ. ఇదేమో చట్టబద్ధ సంస్థ. చట్టబద్ధ సంస్థల గురించి చూస్తున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా సంస్థ ఏర్పాటైందో చూడండి. మొత్తం 1,904 కేసుల్లో సగానికి తక్కువ కేసులే పరిష్కరించబడము, వ్యవస్థాపక లోపాలు, సిబ్బంది కొరతను స్పష్టంగా చూపిస్తోందంట ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2023. దేశవ్యాప్తంగా 24% జ్యువెనైల్ జస్టిస్ బోర్డులు పూర్తిగా ఏర్పాటు కాలేదు. జడ్జెస్ అండ్ సామాజిక సభ్యుల ఖాళీలు అధికంగా ఉన్నాయంట. 30% జ్యువెనైల్ జస్టిస్ బోర్డుల్లో లీగల్ సర్వీస్ క్లినిక్స్ లేవంట. దీంతో చిన్నారులకు ఉచిత న్యాయ సహాయము అందట్లేదంట. ఓకేనా? ఒక జ్యువెనైల్ జస్టిస్ బోర్డుకు సగటుగా 154 కేసులు సంవత్సరానికి పెండింగ్ ఉండడం భారాన్ని రెట్టింపు చేస్తోంది. ఒక్కొక్క దానికి ఇన్ని కేసులు పెండింగ్లు ఉన్నాయంట. రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఒడిశాలో పెండింగ్ 83%, కర్ణాటకలో కేవలం 35%. వ్యత్యాసం రాష్ట్రాల పరంగా చూసినా కూడా కేసుల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈ పరిస్థితి ప్రజల్లో జ్యువెనైల్ న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 39F పరిరక్షణ కూడా ఉల్లంఘించే ప్రమాదం ఉందంట. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ లింక్ చేసుకోండి. జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏ సంవత్సరం? 2015. ఓకేనా? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, చిన్నపిల్లలకు సంబంధించి మనము ఆర్టికల్ 24ని లింక్ చేసుకోవచ్చు, ఆర్టికల్ 21A లింక్ చేసుకోవచ్చు, ఆర్టికల్ 45ని లింక్ చేసుకోవచ్చు, ఆర్టికల్ 51A క్లాజ్ Kని లింక్ చేసుకోవచ్చు. ఇవన్నీ పిల్లలకు సంబంధించినవే. ఓకేనా? సో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ భారతదేశంలో పిల్లలకి సంబంధించిన ఒక జాతీయ సంస్థ, చట్టబద్ధ సంస్థ. ఏ చట్టం ఆధారంగా? సో 2007లో స్థాపించబడింది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ ఆధారంగా. ఓకేనా? సో ప్రస్తుతము ఈ సంస్థకి చైర్పర్సన్గా తృప్తి గుర్హా గారు ఉన్నారు. ఓకేనా? గతంలో ప్రియాంక కనోగ్ను గారు ఉంటే ఇప్పుడు తృప్తి గుర్హా. ఓకేనా? సరిపోతుంది. ఇక రీసెంట్గా WHO ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 7, 1948 రోజున ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం WHOకి చీఫ్గా
టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. ఏదైనా ఒక సంస్థ గురించి సంబంధించి చూసినప్పుడు ఆ సంస్థ చీఫ్ ఉంటారు కదా, వారు ఏ దేశానికి చెందిన వారు కూడా చూడండి. ఓకేనా. ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కారణం ఏంటంటే WHO స్థాపన. మరి WHO రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్లో గణాంకాలు ఏంటి, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి భారతదేశంలో 30% మహిళలు సన్నిహిత భాగస్వామి నుండి హింసకు గురవుతున్నారంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా గ్లోబల్ నివేదిక ప్రకారము 2023లో భారతదేశంలో 15 నుండి 49 ఏళ్ల మహిళల్లో 5వ వంతు మంది సన్నిహిత భాగస్వామి నుంచి హింసని ఎదుర్కొన్నారు. జీవితకాలంలో సన్నిహిత భాగస్వామి హింసకు గురైన మహిళల శాతం దాదాపు 30%కు చేరిందని WHO స్పష్టం చేసింది. నవంబర్ 25వ తేదీన మహిళలు మరియు బాలికలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ నివేదిక అనేది విడుదలైంది. సో రానున్న నవంబర్ 25ని దృష్టిలో ఉంచుకొని ఆ ముందు గణాంకాలు రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 మహిళల్లో ఒకరు, అంటే 840 మిలియన్ల, అంటే 84 కోట్ల మహిళలు జీవితంలో ఏదో ఒక దశలో లైంగిక హింసకు గురయ్యారని నివేదిక చెప్తుంది. మహిళలపై హింస మీకు సోషాలజీ సబ్జెక్ట్లో కానివ్వండి, లేదంటే సోషల్ ఇష్యూస్ గురించి నేర్చుకునేటప్పుడు వైలెన్స్ ఆన్ విమెన్ లేదంటే మహిళలపై హింస అని ఒక టాపిక్ చూస్తారు. మీకు జనరల్ ఎస్ఏలు కూడా ఇంపార్టెంట్. అటువంటి టాపిక్స్ని మనము రాస్తున్నప్పుడు ఈ రీసెంట్గా విడుదలైన కాంటెంపరీ స్టాట్స్ గణాంకాలు ఏవైతే ఉంటే వాటిని జోడించారనుకోండి, ఎక్కువ మొత్తంలో మీకు మార్క్స్ వస్తాయి. ఇక 2000 నుంచి ఇప్పటి వరకు ఈ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించలేదని WHO పేర్కొంది. ఇంకా హింస అలాగే కంటిన్యూ అవుతుందంట. ప్రపంచవ్యాప్తంగా 15 నుండి 49 ఏళ్ల మహిళల్లో 8.4% మహిళలు భాగస్వామి కాని వ్యక్తుల నుంచి లైంగిక హింసకు గురవుతున్నారని అంచనా. భారత్లో 15 ఏళ్ళు పైబడిన మహిళల్లో దాదాపు 4% మంది భాగస్వామి కాని వ్యక్తుల చేత లైంగిక హింసను అనుభవిస్తున్నట్లు నివేదిక అంచనా వేసింది. సరిపోతుంది, రైట్. WHO ఇక మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 25న జరుపుకుంటాము. 1999లో UN ప్రకటించింది, రైట్. ఇక కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ విమెన్ 1979లో అమల్లోకి వచ్చింది. మహిళల హక్కుల రక్షణకు ఒక అంతర్జాతీయ ఒప్పందం. అది ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అంటారు? 1979. గుర్తుంచుకోండి ఇటువంటి చట్టాలు. ఇక సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ డివైడ్కి సంబంధించి, డిజిటల్ డివైడ్ సాంకేతికతని కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు అండ్ జెండర్ పరంగా కూడా చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేసిన ఒక అధ్యయన నివేదిక. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన భారతదేశంలో డిజిటల్ డివైడ్, డిజిటల్ విభేదాలు కులం, లింగం, ఆదాయం, గ్రామ, నగర స్థాయి, విద్యా నేపథ్యాలపై ఎంతగా ప్రభావం చూపుతున్నాయో స్పష్టంగా వెల్లడించింది. సో డిజిటల్ డివైడ్ అనేది లేదా డిజిటల్ సాంకేతిక పొందడం అనేది ఈ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఇంపాక్ట్ అవుతుందంట. కులం ఆధారంగా డిజిటల్ దూరం ఎలా ఉంది అంటే ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటాం కదా, ICT నైపుణ్యాలు లేని వారి శాతం STలో 89.49% అంట, SCలో 86.62% అంట, OBCలో 81.7% అంట, ఇతర వర్గాల్లో 73.71% అంట. ఇక లింగం ఆధారంగా అసమానతను చూస్తే, జెండర్ బేస్గా చూస్తే దేశవ్యాప్తంగా ICT నైపుణ్యాలు పురుషుల్లో 22.78%, మహిళల్లో 13.91%. ఉత్తరప్రదేశ్లో పురుషులు ఈ విధంగా ఉన్నారు, మహిళలు ఇట్లా. చూడండి సరిపోతుంది. కొన్ని పాయింట్స్ డిజిటల్ డివైడ్ అనేది ఎలా ఉంది. ఇటీవల 79th రౌండ్ రిపోర్ట్ అని రిలీజ్ అయింది ఏ మంత్రిత్వ శాఖ నుండి. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడగవచ్చు. ఓకేనా. ఇక కులం ఆధారిత నిర్మాణాత్మక నిరాకరణ, బలహీన పాఠశాల మౌలిక వసతులు, పరిసరాల కొరత వల్ల ఈ డిజిటల్ విభేదాలు అనేవి మరింత పెరుగుతున్నాయి. డిజిటల్ డివైడ్ అనేది. ఓకేనా, సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT అంటే కంప్యూటర్ నైపుణ్యాలు, డిజిటల్ లిటరసీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి అంశాలు. భారతదేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం 2015లో ప్రారంభము. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారతదేశం డిజిటల్ రెవల్యూషన్ చూస్తోంది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2023 మార్చ్ లాస్ట్ రోజున ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. భారతదేశంలో ఉన్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, డిజిటల్ రెవల్యూషన్ని చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలని. అద్భుతంగా ఉంది ప్రస్తుతం. ఓకేనా. ఇక వార్తలు ఇచ్చిన ఒక జీవజాతి
అరేబియా సముద్రంలో కొత్త ఆక్టోపస్ జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. సో అరేబియన్ సీ ప్రాంతం ఉంటుంది కదా, ఆక్టోపస్, దీని ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఇటువంటి టాపిక్స్ని మనము హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో గమనించవచ్చు. వార్తలు ఇచ్చిన కొత్త జీవజాతులు కానివ్వండి, వృక్ష జాతులు కానివ్వండి, అటువంటి టాపిక్స్ని చూసేటప్పుడు సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడండి, ఎక్కడ కనుగొనబడింది, ప్రత్యేకత ఏంటి. ఎన్ఎఫ్ 3 పాయింట్లు. అండ్ మీకు నేను ప్రతిరోజు అందిస్తున్న కంటెంట్, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తున్న కరెంట్ అఫైర్స్ టాపిక్ సోర్స్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, అంతర్జాతీయ అంశాలైతే అథెంటిక్ సోర్స్ ఉంటాయి కదా, వాటి నుండి సమాచారాన్ని సేకరించి నిర్ధారణ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరేబియా సముద్రంలో కొత్త ఆక్టోపస్ జాతి, దాని పేరేంటి అంటారు, టానింజియా సిలాసి. ఇటీవల వార్తలు నిలిచిన టానింజియా సిలాసి ఏంటి? ఒక ఆక్టోపస్ జాతి. ఎక్కడ? అరేబియన్ సీలో. కేరళలోని కొల్లం తీరంలో అరేబియా సీ ప్రాంతంలో 390 మీటర్ల లోతులో ప్రత్యేకంగా CMFRI శాస్త్రవేత్తలు ఒక ఆక్టోపస్ జాతిని గుర్తించారు. ఈ కొత్త జాతి 2 మీటర్లకు పైగా పొడవు పెరగలుగుతుందంట, మరియు సుమారు 61 కిలోల బరువు వరకు పెరిగే సామర్థ్యం ఉంది. రైట్. ఈ టానింజియా వర్గంలో ఇప్పటివరకు ఒకే ఒక జాతి, అట్లాంటిక్ సముద్రంలో కనిపించే టానింజియా దానే మాత్రమే ఉన్నట్లు భావించారు. ఇప్పుడు మన అరేబియన్ సీలో కూడా కనబడడం అనేది ప్రపంచంలో 2వసారి ఇలాంటివి కనబడము. ఓకేనా? కామన్గా సాధారణ ఆక్టోపస్లకు 8 చేతులతో పాటు 2 పొడవైన తొండాలు ఉంటాయి, టెంటకిల్స్ అంటాం వాటిని. అయితే ఈ టానింజియా సిలాసీకి 8 చేతులే ఉండి తొండాలు, ఆ టెంటకిల్స్ ఉంటాయి కదా, అవి టెంటకిల్స్ లేవు. అదే ప్రత్యేకత. ఇక సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారే కేరళలో సీషోర్ ఏరియాలో అరేబియన్ సీ ప్రాంతంలో గుర్తించారు ఈ కొత్త ఆక్టోపస్ జాతిని. మరి ఈ సంస్థ 1947లో స్థాపితము. ప్రధాన కార్యాలయం వచ్చేసి కొచ్చి, కేరళ. ప్రస్తుతం ఈ సంస్థకి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ గ్రిన్సన్ జార్జ్ గారు ఉన్నారు. సో కేంద్ర సంస్థలు, వాటికి ఎవరు హెడ్స్ ఉన్నారు ఖచ్చితంగా చూడండి. అరేబియన్ సీ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా. ఇక టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ కంపెనీ అని చెప్పొచ్చు. స్పేస్ ఎక్స్, టెస్లా, స్టార్లింక్, ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించింది? ఎలాన్ మస్క్ సంబంధించింది. మన భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్లో పూర్తి స్థాయిలో టెస్లా ప్రారంభం అనేది, షోరూమ్ అనేది ప్రారంభం కాబోతుంది. టెస్లా భారత తొలి ప్రధాన హబ్ను గురుగ్రామ్లో ప్రారంభించేందుకు సర్వం సిద్ధం. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ నవంబర్ 26 రోజున ప్రారంభమవుతుంది. ఇది టెస్లా నవంబర్ 26న గురుగ్రామ్ అంటే హర్యానాలో తన తొలి పూర్తిస్థాయి కేంద్రాన్ని ప్రారంభించబోతోంది. భారత ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కంపెనీ ఉనికిని బలపరిచే కీలక అడుగుగా భావిస్తున్నారు దీన్ని. భారత టెస్లా ప్రవేశించిన 50వ గ్లోబల్ మార్కెట్గా నిలిచింది. ఇటీవల కంపెనీ 2 పూర్తిగా దిగుమతి చేసిన మోడల్ Y వేరియంట్లను విడుదల చేసింది. సుమారు 70% దిగుమతి సుంకాలు ఉన్నప్పటికీ 2 నెలల్లో 100కి పైగా యూనిట్లు అమ్ముడవడం వల్ల భారత్లో లగ్జరీ ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి స్పష్టమైందంట. సరిపోతుంది. ముంబై, ఢిల్లీ అనుభవ కేంద్రాల తర్వాత గురుగ్రామ్ హబ్ను ప్రారంభించడం ద్వారా కస్టమర్ ఎంగేజ్మెంట్, మౌలిక సదుపాయాలు దశల వారీగా విస్తరించే వ్యూహాన్ని టెస్లా అమలు చేస్తోంది. ఎన్ఎఫ్ టెస్లా ప్రత్యేకత ఏంటి? ఇక ఈరోజు లాస్ట్ టాపిక్, జింక్ అయాన్ బ్యాటరీల పనితీరులో విప్లవాత్మక పురోగతి పరిశోధన విషయంలో ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు? మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటువంటి పరిశోధనల గురించి రెగ్యులర్గా చూస్తున్నాము. వార్తల్లో ఏదైనా పరిశోధన గురించి చూసినప్పుడు ఆ పరిశోధన ఏంటి, ఏ పరిశోధకులు చేశారు, ప్రత్యేకత ఏంటి? ఒక 2 to 3 లైన్స్లో చూడాలి. ఆస్పిరెంట్ కావాల్సింది ఏంటంటే పోటీ పరీక్షల కోణంలో ఆ టాపిక్కి సంబంధించి ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలో అంతవరకు. సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ షుడ్ బి నోన్. ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోణంలో ఉండాలి. ఓకేనా? మనం ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అంటాము. సో దానికి ప్రత్యామ్నాయంగా చెప్పచ్చు ఇటువంటివి. బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, ప్రస్తుతం జితేంద్ర సింగ్ గారు ఉన్నారు. డిఎస్టీ సంస్థ సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ జింక్ అయాన్ బ్యాటరీల పనితీరును ప్రత్యేకంగా పరిశోధన చేసింది. నూతన క్యాథోడ్ యాక్టివేషన్ టెక్నిక్ని అభివృద్ధి చేసింది. జింక్ బ్యాటరీకి సంబంధించి, జింక్ అయాన్ బ్యాటరీకి సంబంధించి నూతన క్యాథోడ్ యాక్టివేషన్ టెక్నిక్ని అభివృద్ధి చేస్తూ ఇటీవల ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు? సరిపోతుంది. ఇక జింక్ అయాన్ బ్యాటరీలు జింక్ మెటల్ను యానోడ్గా, నీటి ఆధారిత ఎలక్ట్రాయిన్ను వినియోగించే రీఛార్జబుల్ బ్యాటరీస్ అంట. లిథియం బ్యాటరీలతో పోలిస్తే మరింత సురక్షితమైనదని చెప్తున్నారు. రైట్, సరిపోతుంది. ఈ సంస్థ, ఈ పరిశోధకులు 1991లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరు.
రైట్. ఇక లిథియం అయన్ బ్యాటరీస్ 1991లో వాణిజ్యీకరణను చూసాం. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానివ్వండి, ఎలక్ట్రిక్ పరికరాల్లో లిథియం అయన్ బ్యాటరీసే ఉన్నాయి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతిరోజు అడుగుతున్నాను, ప్రతిరోజు వీడియోని చూడండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తూనే ఉంటాను. ఇక ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని ఏ టాపిక్స్ని అయితే నేను భావిస్తున్నానో వాటిని రోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. దాదాపు వేలాది మంది అభ్యర్థులు వీడియోని చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు వందలు మాత్రమే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ చేయండి, సమాధానాన్ని ఇవ్వండి. రేపటి రోజున మీకు క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు ఇక ఆ టాపిక్ పట్ల స్పష్టత ఉంటుంది. క్వశ్చన్ చూడండి. 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతుల మొత్తం విలువ ఎంత? అలాగే 2029 నాటికి దేశ రక్షణ ఉత్పత్తి మరియు ఎగుమతుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఏంటి? ఎంతవరకు సాధించాలని. రీసెంట్గా మీకు చాలాసార్లు డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పిన ప్రతిసారి చెప్తున్నాను ఈ లక్ష్యం ఏంటనేది. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన దావోకి ఒక కత్తికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇక దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం పేలింది. అండ్ ప్రపంచంలో అతిపెద్ద అణుశక్తి కేంద్రం మరొకసారి ప్రారంభం కాబోతోంది, పునఃప్రారంభము జపాన్లో. ఇక అణ్వస్త్ర దాడిని తట్టుకునే తేలియాడ కృత్రిమ దీవిని తయారు చేస్తుంది చైనా. ఇక సిఐఎస్ఎఫ్ రానున్న రోజుల్లో న్యూ సేఫ్టీ రెగ్యులేటర్ ఫర్ ఇండియన్ సీ పోర్ట్స్, భారతదేశంలో సీ పోర్ట్స్కి రక్షణ కవచంలో ఉండబోతోంది. దేశవ్యాప్తంగా 4 కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి రావడం జరిగింది, కేంద్రం నోటిఫై చేసింది. భారత్లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ లేదా స్కీమ్, ఆ పథకానికి 50 ఏళ్ళు. ఇక సరల్ సిమ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఇనిషియేటివ్ గురించి చూసాం. ఏ మంత్రిత్వ శాఖ ప్రత్యేకత? జ్యువెనైల్ జస్టిస్ బోర్డుల్లో భారీ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఇస్తున్న గణాంకాలు. ఇక భారత్లో 30% మహిళలు హింసకు గురవుతున్నారు సన్నిహిత భాగస్వాముల నుండి అని చెప్పేసి WHO రిపోర్ట్. ఇక డిజిటల్ డివైడ్కి సంబంధించి ఏం ఇంపాక్ట్ చేస్తున్నాయని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన గణాంకాలు. అరేబియన్ సీలో కొత్త ఆక్టోపస్ జాతి గుర్తింపు. ఇక టెస్లా వాళ్ళ షోరూమ్ని రానున్న నవంబర్ 26న హర్యానాలోని గురుగ్రామ్లో ప్రారంభించబోతున్నారు, ప్రత్యేకత. ఇక జింక్ అయాన బ్యాటరీల పనితీరులో విప్లవాత్మక పురోగతి విషయంలో ఏ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు? అండ్ ఈరోజు ప్రశ్న 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతుల మొత్తం విలువ ఎంత? అలాగే 2029 నాటికి దేశ రక్షణ ఉత్పత్తి మరియు ఎగుమతుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఏంటి? సో ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇవ్వండి. మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. విదిన్ 1 డేలో ఆఫర్స్ అన్నీ కూడా ముగుస్తాయి. సో ఈరోజే మీకు నచ్చిన కోర్స్ని అవైల్ చేసుకోండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.